హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రెజెంట్ అయితే మనం కందుకూరులో ఉన్న పోస్ట్ ఆఫీస్ సెంటర్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడైతే ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇష్టాసారంగా వెళ్ళడం జరుగుతుంది. సో విజువల్స్ లో చూసినట్లయితే చాలా దారుణంగా ఆగిపోయి ఉన్నాయి కార్లు కానీ ఆటోలు కానీ. యాక్చువల్లీ ఈ సైడ్ రావాల్సినవి కాదు, కానీ ఆపోజిట్ గా రావాలని చెప్పేసి ఒకరి మీద ఒకరు వందులు పెట్టుకుని ఆగిపోవడం అయితే జరుగుతుంది. సో దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో దీని గురించి ఈ ట్రాఫిక్ రూల్స్ ఎందుకు పాటించట్లేదు, దీని గురించి చుట్టుపక్కల ఉన్న షాప్స్ గానీ వాళ్ళు అడిగి తెలుసుకుందాం రండి. సార్ నమస్తే మేడం. సార్ ఇక్కడ ఏంటి సార్, జనాలు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు వెళ్తున్నారు. సో మీరు ఇక్కడే ఉంటారు కదా సార్, రోజు చూస్తుంటారు, పరిస్థితి ఎలా ఉంటుంది సార్? ట్రాఫిక్ వాళ్ళు కూడా జనాలు కూడా పాటిస్తూ ఉంటే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎప్పుడు డిపార్ట్మెంట్ మీద ఆధారపడకుండా వాళ్ళకు కూడా వాళ్ళుగా తెలుసుకొని వాళ్ళు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఎవరికి ప్రాబ్లం ఉండదు. బండ్లు కూడా ఎక్కడంటే అక్కడ పెట్టకుండా ఒక రకంగా పెడితే పార్కింగ్ కూడా బాగుంటుంది. ట్రాఫిక్ రూల్స్ జనాలు ఇప్పుడు ఎక్కువ డిపార్ట్మెంట్ మీద ఆధారపడకుండా వాళ్ళుగా తెలుసుకొని మనం ఇక్కడ బండి పెడితే ఇబ్బంది అవుద్దని తెలుసుకుని వాళ్ళు దూరంగా పెట్టుకోవడం, నో ఎంట్రీ బోర్డు చూసుకొని పక్కకి వెళ్తూ ఉండడం చూస్తూ ఉంటే ఇబ్బంది లేకుండా జనాలకు కూడా ప్రాబ్లం లేకుండా. సార్ ఇప్పుడు మనం చూసాం కదా సార్, జస్ట్ ఒక 2 minutes గా ట్రాఫిక్ ఎలా అయిందో. ఆటో వాళ్ళు ఎక్కువ ఏంటంటే టైం ఉండదు, ఈ టైంలో ఎవరు ఉండరు, వెళ్ళిపోవాలా, ఎదురు వెహికల్స్ వస్తున్నా గమనించుకోరు. వాళ్ళు కానీ సర్దుకొని పక్క నుంచి వెళ్ళిపోతా ఉంటే ట్రాఫిక్ అసలు ప్రాబ్లమే ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. చెప్పండి మేడం. బాలకృష్ణమూర్తి. సార్ ఇది జస్ట్ 2 minutes గా ట్రాఫిక్ ఇంత అయింది సార్. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇలా ఎందుకు ఉంటున్నారు సార్? మీరు చూస్తూ ఉంటారు కదా సార్, రోజు ఇలానే ఉంటుందా? మేడం, కందుకూరులో వెహికల్స్ బాగా పెరిగినాయి, జనాభా పెరిగారు, రోడ్లు అట్లానే ఉన్నాయి. అది ఎవరు కూడా ట్రాఫిక్ రూల్స్ పెద్దగా పాటించడం వల్ల ఏదైనా షాపులకు వచ్చేటప్పుడు పార్కింగ్ ప్లేస్ లో పెట్టుకొని రావాలి. అది కూడా బాధ్యత లేకుండా ఎవరి పాటికి వాళ్ళు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. అదే పార్కింగ్ ప్లేస్ లో పెట్టుకొని వస్తే షాప్ వాళ్ళకి ఇబ్బంది ఉండదు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు, పోలీసు వాడికి లేకపోతే కంప్లైంట్ రాస్తారు. అది అంటే ఎవరికొళ్ళు బాధ్యతగా ట్రాఫిక్ అది మనకి ఉంది కదా, పార్కింగ్ ప్లేస్ లో పెట్టుకొని వస్తే చాలా ట్రాఫిక్ కంట్రోల్ అవుద్ది. అదే బైపాస్ వేస్తున్నారు, అది కానీ పడింది అనుకోండి పెద్ద పెద్ద వెహికల్స్ అక్కడ వెళ్ళిపోతాయి, 50% ట్రాఫిక్ కూడా మనకు కంట్రోల్ అవుద్ది. ప్రజలు కూడా ఎవరి పాటికి వాళ్ళు బాధ్యత వ్యవహరిస్తే ఈ సమస్య మనకి కొంచెం క్లియర్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. మన కందుకూరు జనాభా అయితే ట్రాఫిక్ రూల్స్ ని పాటించడం లేదు సరిగా. సో ఎంతవరకు మనకి ట్రాఫిక్ పోలీసులు ఉంటారు, ఉంటేనే మాత్రమేనా మనం రూల్స్ పాటిస్తాం, లేకపోతే పాటించమా? సో ఒక్కసారి ఆలోచించండి, మీ మంచి కోసమే మేము చెప్తున్నాము. సో 5 minutes లేట్ అయినా పర్వాలేదు, ఏ దారిలో వెళ్తున్నాం అదే దారిలో వెళ్ళండి, ట్రాఫిక్ రూల్స్ మాత్రం పాటించండి. సో దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు, మీ ప్రాణాలకే ఇది ముప్పు అవుతుంది. సో జాగ్రత్తగా ఉండండి.